శ్రీకృష్ణుడు భీముడు మనవడి తలను వరంగా కోరాడని మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో తమ వైపు పోరాడమని భీముడు మనవడైన బార్బరీకుడు వద్దకు శ్రీకృష్ణుడు మరియు భీముడు వెళ్లి కోరుతారు. దానికి బార్బరీకుడు ఇలా సమాధానం చెబుతాడు: తాతగారు, నాకు ఒక నియమం ఉంది. యుద్ధంలో బలహీన పక్షాన నేను పోరాడుతాను. శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉండటం వలన ఖచ్చితంగా పాండవుల సైన్యం సామర్థ్యమే ఎక్కువ ఉంటుంది. అందువలన నేను కౌరవుల సేన వైపు పోరాడుతానని చెప్పాడు. అది ముందే గ్రహించిన శ్రీకృష్ణుడు భీముడితో ఇలా అంటాడు: అతని దగ్గర ఉన్న 3 బాణాలతో యుద్ధం మొత్తాన్ని ఒక్క క్షణంలో ముగించగలడు. ఇలాంటి వీరులు ఇంకా ఎందరో ప్రాణత్యాగం చెయ్యాల్సి ఉంది ఈ యుద్ధంలో అని శ్రీకృష్ణుడు మనసులో అనుకొని బార్బరీకుడు తలను వరంగా కోరమని భీముడికి చెబుతాడు. భీముడు బార్బరీకుడు తల అడగగానే సంతోషంగా చేస్తాను తాతగారు, కానీ ఇంత గొప్ప కురుక్షేత్రాన్ని చూడాలనుకుంటున్నాను. నేను మరణించిన తరువాత నా తలను ఒక పర్వత శిఖరంపై ఉంచండి అని కోరుకుంటాడు. కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధాన్ని చూసే అవకాశం బార్బరీకుడికి ఇస్తాడు. జై శ్రీకృష్ణ.